యముడికి మొగుడు సినిమా గురించి ఒక్కసారి మాట్లాడితే మనం కన్క్లూజన్ ఇచ్చేద్దాం. చెప్పండి. సో ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఆ సినిమాలో మీకు ఎలా అనిపించింది అది చేస్తున్నప్పుడు, ఆ సినిమా ఎక్స్పీరియన్స్? ఎమిడి మూడు యాక్ట్ చేసేటప్పుడు చిరంజీవి అన్నాడు, నీ క్యారెక్టర్ నువ్వే చేస్తే బాగుంటుందని. తప్పనిసరిగా చేస్తాను, నువ్వు చెప్తే వింటానని చెప్పేసి ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఎమిడి మూడు క్యారెక్టర్ లేకుంటే ఎమిడి మూడుకి వేరే ఎవరిని పెడదాం అనుకున్నారు తెలియదు నాకు. నేనే చేయండి, చిరంజీవి పట్టుబట్టాడు. ఆ డైరెక్టర్ కూడా నాకే చెప్పించాడు, రవిరాజ చెట్టి అలా క్యారెక్టర్ చేయడం. అట్లా చేసిన తర్వాత మంచి పేరు కూడా వచ్చింది నాకు. అంత క్లోజ్ బాండింగ్ ఎలా వచ్చింది సార్ చిరంజీవి గారికి మీకు? ఏది అంత క్లోజ్ బాండింగ్ ఎవరికైనా సరే, ఎవరికైనా ఒక క్లోజ్ బాండింగ్ ఎవరితోనైనా రావాలి అంటే ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. మీరు ఆయనలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు చిరంజీవి గారిలో? మేము రూమ్మేట్స్ కాబట్టి ఆ క్లోజ్నెస్ వచ్చింది. సేమ్ కాలేజ్ కూడా అంట కదా, చదువుకుంది మీ క్లాస్మేట్స్ అంట కదా మీరు? ఇన్స్టిట్యూట్ లో క్లాస్మేట్, నేను సీనియర్ తను జూనియర్. మేము బాగా రూమ్మేట్స్, ఒకే రూమ్ లో ఉండేవాడు అనమాట. అంటే రూమ్మేట్స్ అంటే బేసిక్గా ఎవరైనా సరే, నువ్వు కర్రీ వండు, నేను గిన్నెలు కడుగుతాను, నువ్వు అది చేయి, నేను ఇది చేస్తా, ఇలా షేరింగ్ ఉంటుంది కదా. చిరంజీవి గారు మీరు అలా షేర్ చేసి రైస్ చేసేవాడు, నేను కర్రీ చేసేవాడు. ఆయన ఎప్పుడు కర్రీస్ వండలేదా? హరిప్రసాద్ వండేవాడు కర్రీ. ఓకే ఓకే సార్. రాధిక గారితో మీరు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అనమాట. అందులోనూ చాలా సినిమాలే చేశారు. సో రాధిక గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అనుభవం అంటే ఏం లేదు, కలిసి యాక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ చేస్తాం. నేను రాధికతో కాంబినేషన్ అయితే పిక్చర్ హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉండేది. సౌత్ ఇండియా రిషి కపూర్ నిత్యంగా అనేవాడు మమ్మల్ని. అంటే కలిసి ఎక్కువ పిక్చర్ యాక్ట్ చేసాం కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది రాధిక, గొడవ చేస్తుండేది. తమిళ్ గొల్టీ అనేది తను. ఏమండి తమిళ్ గొల్టీ అనేవాడు అంటే తెలుగు గొల్టీ అనేది. గొల్టీ అని అక్కడ తెలుగు వాళ్ళని అంటారు అనమాట. తమిళ గొల్టీ గొల్టీ అనేది అనమాట. తమిళే కదా. సో అలా కూతురు కదా ఆమె. అవునవును.